ప్రభాస్ యాక్టింగ్ చేస్తున్న కల్కి సినిమాలో మనకు తెలిసిపోతుంది ఈ కల్కి సినిమా ఎట్లుంటది అని చెప్పేసి టికెట్లు అయితే మొత్తం సోల్డ్ అవుట్, మొత్తం బుకింగ్ అయిపోయింది టికెట్లు అయితే. ఈ సినిమా కోసం దేశాలే ఎదురు చూస్తున్నాయి ఈ సినిమా కోసం. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా బుజ్జిని అయితే ఎక్కువ ప్రమోట్ చేసిర్రు. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నాడు, కమెడియన్ కూడా ఉన్నాడు. అశ్వత్థామ ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్, అశ్వత్థామ మెయిన్ రోల్ అంటది ఇంట్లో. ప్రభాస్ రియల్ గా ఆడియో లాంచ్ లలో అసలు ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే అని చెప్పేసి మొత్తం సినిమాలోనే చూపిస్తాడు. మొత్తం సినిమా మాటలలో చెప్పడు, చేతలలో చెప్తాడు అన్నాడు. 600 కోట్లు బడ్జెట్ అయింది, చూద్దాం సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో. నాకు తెలిసి 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా మీరు? 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. తక్కువ అని చాలా మంది కమెంట్ చేస్తారు. ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు ప్రభాస్ జాక్ పాట్ కొట్టేస్తాడు ఫస్ట్ డే లోనే. 600 కోట్లు కాదు కదా, 6000 కోట్లు కూడా కొడతాడు. మూవీ బడ్జెట్ 600 కోట్లు పెట్టినప్పుడు కలెక్షన్స్ ఎంత వస్తాయో మీ ఇమాజినేషన్స్ కి నేను ఇచ్చేస్తున్నా. ప్రభాస్ అన్న ఇప్పుడైతే హాలీవుడ్ ని అయితే ఏలేస్తున్నాడు. ఒకటే చేత్తో మొత్తం పాన్ ఇండియా సినిమా చూసినావా, గదేరా ఇది. ఒకటే చెప్తున్నా నేను, పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయింది బాహుబలితో. ప్రభాస్ అన్న వల్ల, రాజమౌళి వల్ల, వీళ్ళందరి వల్ల మెయిన్ ప్రమోషన్ చేసిందంటే రానా గారి వల్ల. పాన్ యూనివర్స్, పాన్ ఇండియా, మొత్తం పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది కల్కి సినిమా. నాగ్ అశ్విన్ మామూలుగా 6 years హార్డ్ వర్క్ అంటే మామూలుగా కాదు. మహానటితోనే ఫుల్ ట్రైలర్ లేకుండా హిట్ కొట్టిన నాగ్ అశ్వినే ఇక కల్కి మేకింగ్ మొత్తం ఒక సైన్స్ తో, ఒక సోషల్ సైన్స్ మొత్తం, కెమిస్ట్రీ మొత్తం, ఆయన నాలెడ్జ్ ని మొత్తం నింపేసి ఈ మూవీకి చాలా రతంగా దారబోసి అప్పుడు ఈ సినిమాని ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేసిందంటే నాగ్ అశ్విన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నా నేను. ప్రభాస్ అన్న 27th 28th రోజు ఇక చూసుకో 2 days లో రిలీజ్ అయినప్పుడు ఇక దీపావళి అందరు ఫ్యాన్స్ కి నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి కమెంట్లలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే మీరు కమెంట్ చేయండి, దాన్ని బట్టి ఎంత వెళ్తుందో నేను చెప్పేస్తాను. ఇంకా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎడిటింగ్ నేర్చుకోవడం కోసం నేను ట్యూటోరియల్స్ చేస్తా, ఇంకా సినిమా రివ్యూస్ ఇస్తా, సినిమా వ్లాగ్స్ చేస్తా. అండ్ నేను షూటింగ్ కి వెళ్తుంటా జూనియర్ ఆర్టిస్ట్ గా, అండ్ ఇంకా విలన్స్ లో కూడా నేను ట్రై చేస్తున్నా. ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా సపోర్ట్ చేయండి. షార్ట్స్ లో కూడా రిలీజ్ చేస్తా, నా ఇన్స్టాగ్రామ్ ఐడియా పెట్టినా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక విషయం వచ్చేసి జై ప్రభాస్. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.